హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే మనం ఎవ్రీ ఫ్రైడే ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ చాలా రేర్గా మొత్తం జోనర్స్ అన్నిటినీ కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇచ్చే సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఈ December 25th ఆ క్రిస్మస్కి మొత్తం అన్ని జోనర్స్తోని ఒక మిస్టికల్ వరల్డ్లోకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీ అంటూ మనకు ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈసారి ఆది గారు శంబాలతో మన ముందుకు రాబోతున్నారు. సో మరి అలాగే ఆది గారు అండ్ అలాగే అర్చనాయర్ గారు మన ముందు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడి ఈ శంబాల గురించి ఈ ప్రపంచం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో అన్న, ఇందాక వస్తూ మీ జస్ట్ అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, వెంటనే మీ స్టేటస్ కనబడింది, ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ మీది కూడా. ఎంజాయ్ చేస్తారన్న ప్రమోషన్స్ అనేవి? అంటే సినిమా షూటింగ్ ఎంత హెక్టిక్ ఉంటుంది, ప్రమోషన్స్ టైంకి వచ్చినట్టుగా ఎంత హెక్టిక్ ఉంటుంది, ఒక యాక్టర్స్కి ఎలా ఉంటుందని? షూటింగ్లో అట్లీస్ట్ గ్యాప్ ఉంటుంది, ప్రమోషన్స్లో గ్యాప్ కూడా ఉండదు కదా, మాట్లాడుతూనే ఉండాలి. అంటే సినిమాలో చెప్పిన డైలాగుల కంటే ప్రమోషన్స్లో మనం మాట్లాడేది ఎక్కువ. రొటీన్ డైలాగులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అంటే రొటీన్ అని కాదు, బట్ అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సినిమాల్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ప్రమోషన్సే. సో మీ మీడియా మీ చేతుల మీద ఆధారపడుతుంది అండ్ ప్రేక్షకులు కూడా వాళ్ళకు కూడా సినిమా వస్తుందని తెలియాలి కదా. అండ్ సో ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం వెరీ టైరింగ్. రెండు బట్ యూఆర్ ఎంజాయింగ్ బోత్ ఆఫ్ దెమ్, ఆర్ హావింగ్ ఫన్. బట్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ఎక్కువ? అంటే టూర్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రమోషన్స్ ఉంటాయి డిజిటల్ అవి, మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? నాకు మన రెగ్యులర్ అంటే ఇప్పుడు మన ఇలాంటి ప్రమోషన్స్ ఎంజాయ్ చేస్తాను, టూర్స్ కూడా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే టూర్స్కి వెళ్తుంటే కాలేజెస్లో ఎనర్జీ కానీ అక్కడ ఒక తెలియని వాళ్ళ అరుపులు గిరుపులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అందరినీ కలవడం అండ్ గ్రౌండ్ లెవెల్లో మన సినిమా బజ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. అంటే ప్రేక్షకులు ఎంత యాంటిసిపేషన్ ఉంది ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో టూర్స్ అది ఒక టైపు. అండ్ ఇది ఇప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా చేస్తే, వ్యాకీగా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాట్ అబౌట్ యూ మ్యామ్? అంటే ప్రమోషన్స్ అనే టైం వచ్చినప్పటికీ యాక్టర్స్గా మీరంతా ఎగ్జైట్ అవుతూ ఉంటారు? నేను చాలా ఎగ్జైట్ అవుతానండి. బికాజ్ ఒక మంచి సినిమా తీసినప్పుడు దాని జనాల వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. సో హౌ వెల్ యూ ప్రమోట్ ఈజ్ హౌ వెల్ యూ డ్రాగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. సో ఆ ఈక్వేషన్ నేను బాగా నమ్ముతాను. అండ్ ఇంత బాగా చేసినప్పుడు అది జనాల లోపల వెళ్ళాలని తపన, ఆ జీల్, ఆ ప్యాషన్ మాలో ఉంటుంది కాబట్టి ఐ ఎంజాయ్ ప్రమోషన్. సో ఐ లవ్ టాకింగ్ టు పీపుల్. మా సినిమా గురించి ఇంతమంది ఇంత చక్కగా చెప్తుంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. లేదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్, ఇంకా చేయాలన్న ఒక తపన ఉంటుంది. అండ్ ఐఎమ్ టోటలీ లవింగ్ ఇట్. బట్ వాట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ యూ రియల్లీ ఎంజాయ్? బోత్ అండి. సి, ఇలా ప్రమోషన్స్ చేస్తే చాలా మంది సోషల్ ద్వారా కనెక్ట్ అవుతాం, సోషల్ మీడియా ద్వారా. అది ఆదిగారు అన్నట్టు గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్తో కూడా మనం కనెక్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు గో స్ట్రేట్ ఇన్ డైరెక్ట్ ఇన్ పర్సన్, వెళ్ళి వాళ్ళతో ఇన్ పర్సన్ డిస్కస్ చేస్తే వాళ్ళు మన నుంచి ఎలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు, ఇంకా ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ సినిమా ఎలా వస్తుంది, వాళ్ళు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఎంజాయ్ బోత్. అన్న, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నా, మిగతా అన్ని సినిమాల కన్నా సంబాలకు వచ్చిన యాంటిసిపేషన్ కానీ ఎవ్రీ అప్డేట్ మీరు ఇస్తున్నది కానీ నిజంగా అంటే ఒక వరల్డ్ బిల్డింగ్ అనేది శంబాలకు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎవ్రీథింగ్ మీరు అంత బాగా ప్లాన్ చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ అంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది శంబాలకు మెయిన్గా? నేను చెప్పాను కదండి, నా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, నా ఫస్ట్ వచ్చి డైరెక్టర్ కథ చెప్పిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఫీలింగ్. అంటే నేను ఇలాంటి కోసం వెయిటింగ్ అండి, వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలి. ఇప్పుడు చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు మలయాళంలో చూస్తే మీరు వాళ్ళు కంటెంట్ ఇరగదీసేస్తున్నారు. తెలుగులో కూడా చాలా వస్తున్నాయి, కన్నడలో వస్తున్నాయి, చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. శంబాలా కూడా ఆ కేటగిరీలోకి వెళ్తుంది, ఒక డిఫరెంట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ లాగా. సో ఇలాంటి కథ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే చాలా నేను చేశాను, ఇలాంటి కంటెంట్ ఫిల్మ్స్ చేశాను, కానీ దిస్ ఇస్ మోర్ లైక్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లా కుదిరింది నాకు ఈ సినిమా. కొన్ని ఫిలిమ్స్ కొన్ని ఓటీటీలో చూస్తాం అంతా కదా, బట్ శంబాలా లాంటి సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఒక ఫీలింగ్. నాకు అలాంటి ఫిలిం ఒకటి పడితే బాగుంది, ఒక వర్డ్ బిల్డింగ్ మీరు అన్నారు. సో ఇప్పుడు అలాంటి ఫిల్మ్స్ బాగా చూస్తున్నారు జనం. అండ్ ఈ జానర్కి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో హారర్ ఉంది, మిస్టికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్లు ఉన్నాయి, సౌండ్ డిజైన్ ఉంది. సో ఇవన్నీ కూడా థియేటర్లో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ వై I personally wanted to do something like this. అండ్ డైరెక్టర్ వచ్చి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా నేను అడిగింది, ఓకే అంతా ఓకే, కానీ ఏంటి బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది కదా, సో ఓకేనా అంటే యా సార్ అంతా కూడా బాగా చేద్దాం అని చాలా ప్యాషనేట్గా కథను నమ్మి ప్రొడ్యూసర్స్ కూడా మహేందర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు కూడా
సో అందరూ ఒక టీమ్ లాగా అందరం వచ్చి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ అండ్ సంథింగ్ విచ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎస్ గ్రేట్ అన్న. ఇప్పుడు కూడా ఒక సినిమా స్టార్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చేలోపు ఆడియన్స్గా మాకు వైబ్ తెలిసిపోతుంటుంది. టీజర్ దగ్గర కానీ ట్రైలర్ దగ్గర కానీ ఈ సినిమాకి మేము కనెక్ట్ అవుతున్నామా లేదా, ఈ సినిమా వైబ్ అవ్వచ్చా లేదా థియేటర్లో అని. ఐ థింక్ ఈ శంబాలాకి డైరెక్టర్ యుగేంద్ర గారు ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఒక్కసారి ఒక హై రేంజ్కి తీసుకెళ్ళి ఆ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ హుక్ లైన్స్ కానీ మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. బట్ మీరు ఆన్ గోయింగ్ ప్రాసెస్లోని వాట్ ఈస్ యువర్ మైండ్ స్పేస్ అనేది ఒక యాక్టర్గా ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ అవుతున్నాయి, ప్రతిదీ ఆన్ గోయింగ్ అలైన్లో వెళ్తుంది, ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తున్నాయి అప్పుడు? అంటే అండి ఈ స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్, అంటే చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కథలో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే టైటిల్ మంచి అప్లాస్ వస్తుంది అని. బట్ నేను యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఫస్ట్ పోస్టర్కి కానీ అన్నిటికీ, టీజర్కి కూడా మంచి అప్లాస్ వచ్చింది, టీజర్కి మించి ట్రైలర్కి మంచి అప్లాస్ వచ్చింది. సో అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ పీపుల్ అది చాలా కష్టం. అంటే ఒక టీజర్ ట్రైలర్ ల్యాండ్ అవ్వడం అనేది వెరీ డిఫికల్ట్ ఈ రోజుల్లో. రెండు క్లిక్ అవ్వడం అంత ఈజీ కాదు. అలాంటిది టీజర్ క్లిక్ అయ్యి ట్రైలర్ క్లిక్ అవ్వడం అనేది చాలా రేర్. అంటే ఈ సినిమాలో ఏదో ఉంది అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 100%. సో నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే మంచి అప్లాసే వచ్చింది. సో బాగా రీచ్ అయింది గ్రౌండ్ లెవెల్లో. చాలామంది కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు, బాగా రీచ్ అయింది. ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. అండ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ విత్ లాట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్. కొంతమంది అయితే డైరెక్ట్గా హనుమాన్తో కంపేర్ చేస్తున్నారు, సో మిరాయితో కంపేర్ చేస్తున్నారు. సో ఇలాగ కొంతమంది అలా చెప్తుంటే విరూపాక్ష అలా కంపేర్ చేస్తున్నారు. సో నైస్, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తో శంబాలా కూడా కంపేర్ చేయడం అనేది వైబ్ వచ్చేస్తుంటది కదా ఆడియన్స్ కి ఈజీగా చూస్తున్నప్పుడు, ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ వైబ్ కనెక్ట్ అయిపోద్ది మాకు ఈజీగా, ఇది మేము చూడొచ్చా లేదని. ఐ హోప్ December 25th అది బ్లాస్ట్ అయిపోవాలి. అసలు ఎందుకో మీరు ఒకసారి ఆన్ స్క్రీన్ వచ్చినప్పటికీ ఒక 16 తెలుగు అమ్మాయిలా టర్న్ అయిపోతూ ఉంటారు, వెదర్ ఇట్ ఈస్ కృష్ణమ్మ అయినా ఇప్పుడు శంబాల అయినా. వై అంటే దాని మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తూ ఉంటారు వెదర్ ఇట్ ఇస్ క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ? అంటే సినిమా ఇస్ మై ప్యాషన్ అండి. సో వాట్ ఎవర్ రోల్ ఐ డూ ఐ వాంట్ గివ్ మై 100%. బికాజ్ ఇప్పుడు నన్ను ఎందుకు చూడాలనుకుంటారు ఈ క్యారెక్టర్లో, ఈ అమ్మాయి ఆ అమ్మాయిలా బిహేవ్ చేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది, లేకుండా నేను నాలా ఉంటే ఇంకా ఆ క్యారెక్టర్ని చేయడంలో యూజ్ లేదు కదా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఐ కుడ్ ఆల్రెడీ sense a blockbuster. Okay, I could already see the elements of a blockbuster because since the day narration దగ్గర నుంచి షూట్ జరుగుతున్నప్పటి నుంచి అయిపోయిన తర్వాత దాని బస్ కానివ్వండి, టీజర్ ట్రైలర్తో రియాక్షన్ కానివ్వండి, మనకు అర్థమైపోతుంటుంది. మీరు చెప్పినట్టు ఆడియన్స్కి అది ఎంత కనెక్ట్ అవుతుందో యాజ్ అన్ యాక్టర్స్ మాకు కూడా అంతే కనెక్ట్ అవ్వాలి. అది అవుతేనే మేము ఇంకా బెటర్గా చేసి మీ వరకు దాన్ని తీసుకురాగలం. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నింది. సో జనరలీ నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు చాలా భయంగా ఉన్నింది బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది. దీనికి నేను ఎలా సెట్ అవుతాను, బికాజ్ 1980s అంటున్నారు, ఈ లుక్లో నేను ఎలా ఉండబోతున్నాను అనే ఒక చిన్న టెన్షన్ ఉండింది నాకు. ఆ భయం కంటే టీం వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి నా భయం మొత్తం పోయింది. సో మోర్ దెన్ మై ఫియర్ దేర్ కాన్ఫిడెన్స్ వాజ్ మచ్ మోర్ హయ్యర్ దాన్ వాట్ ఇట్ వాజ్. సో ఐ థింక్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెయిన్ రీజన్స్ ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ నా లుక్ గురించి కానివ్వండి, లేదా సినిమా గురించి కానివ్వండి, ఈయన ఫస్ట్ లుక్ బర్త్డే రోజు రిలీజ్ చేసినప్పటిది ఆ లుక్ దగ్గర నుంచి కానివ్వండి, ఇట్ వాజ్ ఆల్రెడీ మేకింగ్ బిగ్ సౌండ్. సో వీ వర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. లేదు ఇది ఇంకా బాగా చేయాలి, అప్పుడు ఏమవుతుంది, ఉన్న దానికంటే ఇంకో 10% ఎక్స్ట్రా పెడతాం ఎఫర్ట్స్. సో దట్స్ వాట్ వీ ఆల్ డిడ్. అందరం హార్ట్ అండ్ సోల్ 100 కాదు 1000% పెట్టేసాం ఈ సినిమాకి. ఐ రియలీ విష్ మా హార్డ్ వర్క్ 25th రోజున December 25th ఈ క్రిస్మస్కి పే ఆఫ్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ మీ మూవీ క్రూ సర్కిల్లో అంటున్నారు అర్చన క్యారెక్టర్ గారిని మీరు చూసినంత నమ్మద్దు అంటున్నారు. దేర్ ఈస్ ఎ లిటిల్ సర్ప్రైజెస్ దేర్ అంటున్నారు. అంటే ఎలా అంటే కొన్ని సర్ప్రైజెస్ అర్చన గారు చేసిన క్యారెక్టర్ లో ఉంటాయి, మీరు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపిస్తుంది. వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ మ్యామ్, ఎందుకంటే ట్రైలర్ లో ఎక్కువ సో యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ మీ దట్ ఐ యామ్ ఎ నెగటివ్ రోల్ అని అంటున్నారు, అంతే కదా? గ్రే షేడ్ ఉంటుంది అని అంటున్నారు. సి కొన్ని సినిమాలు అలా వచ్చేసరికి యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ సేమ్ విత్ ఎవ్రీ ఫిల్మ్ కదా. నాకు అర్థమైంది. కాంతారా చూసి రుక్మిణి వసంత్ని ఎలా అనుకున్నారు, విరూపాక్షని చూసి అలా అనుకున్నారు. సో అన్ని సినిమాలు అలా ఉంటే ఇంకా మా సినిమాలో స్పెషాలిటీ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఎవ్రీ క్యారెక్టర్, మీరు నా క్యారెక్టర్ కాదు మిగతా క్యారెక్టర్స్ చూస్తే మైండ్ పోతుంది మీకు, నా క్యారెక్టర్ ఏం ఉండదు అసలు. So if you see other characters,
యువర్ మైండ్ విల్ బి బ్లోన్. అంత బాగుంది క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో డెఫినెట్లీ నా గ్రే షేడ్ ఏమి ఉండదు. మంచి చక్కగా పూజారి గారి కూతురు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, దేవి, చక్కటి పేరు. సో మంచి సినిమా, ఆయన ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్. సో ఆయన ఏ పని మీద అయితే వస్తారో దానికి నా సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నదే క్యారెక్టర్. బట్ ఈ సినిమాలో మెయిన్గా మీ క్యారెక్టర్ ఒక యాంకర్ రోల్ అనుకోవచ్చు కదన్నా, ఎందుకంటే మీరే ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి మీరు ఒక్కొక్కటి అన్వీల్ చేసుకుంటూ ఆడియన్స్కి మీ నుంచి ప్రతిదీ ఆన్సర్ వస్తూనే ఉంటుంది. బట్ ఈ యాంకర్ రోల్కి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి కదా క్యారెక్టర్కి, వాటిని ఎలా హ్యాండిల్ చేశారు యుగేంద్ర గారు? యాక్చువల్లీ నా క్యారెక్టర్ ఏంటంటే అండి, ఏదైనా చూస్తే తప్ప నమ్మడు. ఎస్. సో నా పని ఏంటో నేను అని వస్తాను అంతే. సో నాకు ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. సో నా పని నాకు వచ్చిన పని అయిపోయింది అనే ఫీలింగ్తోనే నేను ఉంటా. నా వచ్చిన పని నేను ఫినిష్ చేసుకొని వెళ్తానండి. బట్ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ వల్ల ఐ స్టే బ్యాక్. సో అది మీరు రేపు సినిమా చూడాలి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి సంబంధం లేని విషయం నాకు ఒక జాబ్ అప్ చెప్పారు, నేను ఆ జాబ్ కోసం వస్తాను. అక్కడ జరిగే దీంట్లో నేను చెప్పినా కూడా ఏదో మిస్టరీ ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప హౌ ఐ సాల్వ్ ఇట్ అనే దానికి ఒక మేజర్ ఎమోషనల్ హుక్ ఉంటుంది. ఎందుకు స్టే బ్యాక్ చేశాను, ఎందుకు ఉన్నాను అనే దాంట్లో. సో ఇట్స్ నాట్ లైక్ నేను వచ్చేసిన తర్వాత నేనేదో ఇన్స్టెంట్గా ఒక హీరో అయిపోతానని కాదు, కథలో హీరో అవుతాను. అది దానికి కూడా ఒక డ్రైవ్ ఉంటుంది, ప్రాపర్ డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో అవన్నీ ఒక కరెక్ట్ ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాడు. సో క్యారెక్టర్ కూడా ఇమ్మీడియట్గా కొన్ని సినిమాలు మనం సడన్గా టర్న్ అవుతుంది కదా, అలా టర్న్ అవ్వకుండా ఉండేదానికి కూడా పర్పస్ ఉంటుంది. పర్పస్ ఉండి ఎలా సాల్వ్ చేశాడు అనేది స్క్రిప్ట్ శంబాల. బట్ ఒక యాక్ట్రెస్గా మీరు ఒక సినిమా జర్నీ చేస్తున్నప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి కదా. బట్ ఇలా ఈ సినిమా చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ కాల్, సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీ అని అంటే మీరు ఎట్ సైడ్ కాల్ తీసుకుంటారండి? ఎందుకంటే చాలా ఆన్సర్స్ మాకు ట్రైలర్లోనే చూపిస్తున్నారు ఆయన. సో ఒక పర్సనల్గా మీకు ఎలా అనిపించింది అనేవి? అంటే సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీ అనేది ఒకవేళ డిస్కషన్ చేసి వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే సైన్స్ నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్ ద సేమ్ టైం మూఢనమ్మకాలు స్పిరిచువాలిటీ మీద చాలా మంది ఉంటారు. సో సైన్స్లోనే స్పిరిచువాలిటీ ఉందని కూడా నమ్మే వాళ్ళు ఉంటారు. సో సైన్స్లో స్పిరిచువాలిటీ ఉందని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. స్పిరిచువాలిటీలో కూడా సైన్స్ ఉంది. సో సైన్స్ ఇస్ స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ ఇస్ సైన్స్, అంతే. సో అలాగా. సో ఇట్స్ మనం ఒక డిఫరెంట్ ఎండింగ్ కూడా ఇచ్చాం ఈ సినిమాకి, అంటే రెగ్యులర్గా కాకుండా. సో అది కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్తోనే వస్తారు బయటకి. సో కనెక్ట్ అయ్యాను అంటే ఎస్, ఇలాంటి ఫిల్మ్స్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ కదా. సో మనకి ఎవ్రీడే మన ఎక్స్పీరియన్స్ సేమ్, ఎవ్రీడే మన ఎక్స్పీరియన్స్ చేసే వేరు. అంటే లైక్ ఇప్పుడు రామ్ కామ్స్ కానీ ఎలాంటివి కొంచెం బేస్డ్ ఆన్ రియల్ ట్రూ ఈవెంట్స్, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎక్కడో వినుంటాం. బట్ శంబాలా లాంటిది ఏంటంటే మనం క్రియేట్ చేసింది. సో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. సో 100% ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. బట్ యాక్టర్స్గా మీకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఎవ్రీడే సెట్స్కి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం క్రియేట్ చేశారో, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏం క్రియేట్ చేసింది, డైరెక్టర్ ఏం రాశారు, ఎందుకంటే ఇది లార్జర్ దెన్ లైఫ్, ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్లో తీసుకెళ్తూ ఉంటారు. సో ఎవ్రీడే సెట్స్కి వెళ్తున్నప్పుడు మీకు ఎంత ఎక్సైటెడ్గా ఉండేది అనేది? ఇందులో ఎంత లార్జర్ దెన్ లైఫ్ ఉన్నా కూడా అండి, ది ఎమోషన్స్ ఆర్ వెరీ గ్రౌండెడ్. దట్ ఈస్ వెరీ కనెక్టింగ్ అయ్యేది, చాలా కనెక్టింగ్ అవుతారు క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో అందరికి, సో మెయిన్గా నా క్యారెక్టర్కి మంచి ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. సో నో మ్యాటర్ ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ పెద్ద వాళ్ళు కూడా అదే చెప్తారు, మనం ఎంత కథ చేసినా, ఎంత విజువల్స్ చేసినా, ఎంత చేసినా స్టోరీ ఉండాలి. స్టోరీ లేకపోతే, లేదా కథ లేకపోతే మనం ఎంత గ్రాండియర్ ఎంత ఖర్చు పెట్టినా అది కూర్చోదు. అండ్ ఎమోషన్స్ లేకపోతే అసలు వర్కౌట్ అవ్వదు. సో మూవీలో మంచి ఎమోషనల్ హుక్ పాయింట్స్ ఉన్నాయి, ఎమోషన్తో కనెక్ట్ అవుతారు. నాకు కానీ ఆ చిన్న పాపతో ఉండే ఎమోషన్ కానీ 100% దోస్ థింగ్స్ ఆర్ వెరీ 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 సెన్సిటివ్. ఇది రేపు సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పింది అదే, చాలా ఎమోషన్ హుక్ పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయని. సో మనం ఎంత చేసినా అట్ ది సేమ్ టైం కొత్తగా అనిపించింది నాకు. ఆ సెట్లోకి వెళ్ళడము, ఆ ఉల్కా పడిన చోట మేము షూట్ చేయడము, అట్ ది సేమ్ కేవ్లో ఒక ఎపిసోడ్ షూట్ చేసాం, అది కానీ విఎఫ్ఎక్స్లు కానీ మేజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, ఒక 4 minutes ఎపిసోడ్. దాంట్లో మేము వాస్తు గురించి చెప్పాం, ఒక డిఫరెంట్ పాయింట్. అది చాలా ఎప్పుడు రాలేదు అలాంటి పాయింట్. సో అది ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. కొంచెం అలాంటివి కొన్ని మనం చెప్పాం, శివుడు అసురుడు మధ్య జరిగే యుద్ధమే ఈ కథకి మూలం అని. అదే ఆ మెట్రాయిడ్ వచ్చి పడ్డం, ఉల్కా వచ్చి పడ్డం, ఆ ఉల్కా పడ్డము. సో ఇవన్నీ ఏంటంటే చాలా కొత్తగా ఉంటాయి, జనాలకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమాలో అరౌండ్ 450 to 500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి.
సో ఆ గ్రాండియర్ ఉంటూ మళ్ళీ గ్రౌండెడ్ ఎమోషన్స్ ఉంటూ మంచి డ్రామా ఉంటూ ఆల్ క్యారెక్టర్స్కి పర్పస్ ఉండడం ఒక కథలో ఒక స్క్రిప్ట్లో చాలా కష్టం. అది కుదిరింది ఈసారి. అసలు ఆయన ఎంత మదన పడి ఉంటాడు ఈ స్టోరీ. ఆయన మదన పడాడు, చాలా ఫైట్ చేశాడు, చాలా కష్టపడాడు, డే నైట్ వర్క్ చేశాడు. ఈ సినిమాకి మేజర్ క్రెడిట్ యుగేందర్కి వెళ్తుంది. మేము వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ అంతే. సో మేజర్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ అండ్ ది మేకర్స్, రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి. గ్రేట్. అసలు వాట్ ఇన్స్పైర్స్ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ అంటే పర్టికులర్ మీకు పర్సనల్గా ఏమో ఉంటుందా, మీ చెక్ లిస్ట్ కానీ లేకపోతే మీరు ప్లాన్ చేసుకుంటున్న ఫిల్మోగ్రఫీలో కానీ? సో హౌ దిస్ ఫిల్మ్ స్టాండ్ అలోన్? For me, I am always keen and I was always, I love these kind of, మన వింటేజ్ లుక్స్ కానివ్వండి, ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడం నాకు చాలా పర్సనలీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే అగైన్ మొన్న డెవిల్ అని ఒక సినిమా వచ్చింది కళ్యాణ్ రామ్ గారిది. సో లుక్ ఎట్ దట్, ఆల్ ఆ కాలంలో. సో అలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అబ్బా ఇలాంటి ఒక క్యారెక్టర్ పడితే బాగుంటుంది. బికాజ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇలాంటి క్యారెక్టర్స్ కానివ్వండి రిక్రియేట్ అంటే పాతకాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసి ఇప్పుడు ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలరు. బట్ ఇలాంటి క్యారెక్టర్స్కి ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్, లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎవరో చెప్పింది వేసుకోవడం కాకుండా మనకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. లేదు ఇది ఇంకా బాగా చేయాలి, ఇంకా రీసెర్చ్ చేసుకోవాలి, దీనికి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా చక్కగా రాసుకున్నారు డైరెక్టర్. అండ్ చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్. సో అందరికీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇనిషియల్ స్టేజ్లో రాదు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ట్రెడిషనల్. సో 1980s అంటేనే మీరు ఆ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో దాట్ మేడ్ మీ యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్. బట్ అవుటర్ లుక్ కానీ డిజైన్స్ కానీ మీరేం పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించేవారు? ఇలా కలెక్షన్స్ కానీ మీరు తెచ్చుకోవడం ఇలాంటి? లేదు, యా కొన్ని జ్యువెలరీ అవన్నీ కూడా నేను చాలా ఇంట్రెస్ట్ చూపించానండి. బికాజ్ ఆయిషా గారు ఎంత చెప్పినా ఆవిడ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఐ ఆల్సో యూస్ టు సిట్ విత్ ఆయిషా గారు అండ్ ఐ యూస్ టు టాక్, ఈ కలర్కి ఈ ముక్కు పొడకు అయితే బాగుంటుంది, ఈ కమ్మలు అయితే బాగుంటుంది, చంపస్వరాలు ఇలా పెడదాము, పువ్వులు ఇలా పెడదాం. ఇది అన్నీ మా డిస్కషన్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు టేక్ ఇట్ టు ద డైరెక్టర్. సార్ ఇది అనుకుంటున్నాం ఏం చేద్దామని. నేను కొన్ని షార్ట్స్లో లేదు ఇలా చేద్దాం సార్ అంటే, లేదు నాకు అదే కావాలి. ఆయనకు ఒకటి కావాలి, అది కావాలంతే. మేము ఎన్ని ఆల్టరేషన్స్ చేసి చూపించినా కూడా నో అర్చన, దిస్ ఇస్ నాట్ వాట్ దేవి విల్ వేర్ అని. సో అలా ఆయన క్యారెక్టర్లోనే ఉన్నారనమాట. ఈ అమ్మాయికి ఉన్న ఒక పర్పస్ ఉంటుంది, ఒక పెయిన్, ఒక షీ హ్యాస్ దట్ కన్విక్షన్, షీ హ్యాస్ దట్ ఒక అంబిషన్, ఇవన్నీ ఉంటుంది ఈ అమ్మాయికి. సో అవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ లుక్స్లో ప్రెజెంటబుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో దట్స్ వాట్ ఇస్ ఐ థింక్ మేడ్ స్టాండ్ అవుట్ ఇన్ ఎవ్రీ వన్ అని అనుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతున్నా ప్రతి ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఒక చెప్తూ ఉన్నారు. బట్ ఒక విలేజ్లో జరిగే స్టోరీకి ఇప్పుడు కూడా ఒక 2-3 క్యారెక్టర్స్తో మనం కంప్లీట్ చేయను. ఒక కమర్షియల్ సినిమా లాగా ఎవ్రీ క్యారెక్టర్కి వాళ్ళ డ్రైవ్ చూపిస్తూ ఉండాలి, వాళ్ళ పర్పస్ చూపిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు యుగేందర్ గారు. బట్ ఆయన హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ డెసిషన్ కానీ లేకపోతే మీ థాట్స్ ఎలా ఉండేవి? లేదండి, కథ చెప్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ క్లియర్. ఆల్ క్యారెక్టర్స్కి ఒక ప్రాపర్గా ఉంటుంది అన్ని క్యారెక్టర్స్. సో మేజర్గా నా క్యారెక్టర్తో పాటు అర్చన క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం రవి వర్మ గారు, ఆయన చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్గా చేశారు. ఆయన ప్రియా గారు ఒక ఎపిసోడ్ అదిరిపోయింది. మధు ఎంత బాగా చేశాడు హనుమంత్ క్యారెక్టర్. అలానే ఇంద్రనీల్ గారు, శివకార్తిక్ తను కానీ, సిజ్జు గారు కానీ, చైత్ర చిన్న పాప. 1 సెకండ్, మన అతను రామరాజు గారు కదా, చైత్ర, అలానే రామరాజు గారు ఆ సినిమాలో ఆయన అందరూ అంటే వాళ్ళందరూ కూడా రామరాజు గారు అంటే ఆ క్యారెక్టర్ నిన్న ఆయన ఏం చెప్తే అదే. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో ఊళ్ళో ఎక్కువ మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వీటి అందరూ ఎవ్రీబడి, అన్నపూర్ణమ్మ గారు, ఆయన షీ డిడ్ ఎ బ్యూటిఫుల్ రోల్. అలానే ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదా, 500 ఫిల్మ్స్ చేశారు ఆవిడ, 500-600. One episode I want to tell, we were shooting in 40 degrees ఎండ అండి. 40 degrees RFCలో ఆ ఎండ ఎంత భయంకరంగా ఉందంటే, నేను సన్ బర్న్స్ వచ్చేస్తాయి జనరలీ. అంత ఎండ. ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నాము, షీ హ్యాస్ టు ఫాల్ డౌన్ అండ్ క్రై. ఆవిడ వితౌట్ మేకప్ చేశారు, బుగ్గలంతా బర్న్ అయిపోయింది, కింద పడి ఆవిడ లిటరలీ చెప్తున్నాను కదా ప్రాణం పెట్టేశారు ఆ సీన్కి. నేనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను నేను నా కళ్ళారా. నేను అక్కడెక్కడో సైడ్లో నించుని ఉన్నాను, బట్ ఆవిడ డెడికేషన్ లిటరలీ ఎన్ని టేక్స్ అయినా షీ వాజ్ రెడీ. అంత బర్నింగ్ సన్
40 degrees పీక్ సమ్మర్లో ఫిబ్రవరి మార్చ్ టైంలో లిటరలీ హ్యాడ్స్ ఆఫ్. ఐ థింక్ అందుకేనేమో ఇంత పేరు వచ్చింది ఆవిడకి. బట్ బర్న్స్ అయిపోయాయి మొత్తం, వితౌట్ మేకప్ చేస్తున్నారు, ఇదంతా చెంపలంతా బర్న్ అయిపోయింది ఆవిడ స్కిన్. నేను అన్న కొంచెం రెస్ట్ తీసుకుందామంటే లేదు, నేను సినిమా కోసం వచ్చాను, ఈ క్యారెక్టర్ అంత బాగుంది, ఎన్ని టేక్స్ అయినా పర్లేదు నేను చేస్తాను అని చెప్పి ఆల్మోస్ట్ 4-5 టేక్స్ పడింది. బికాస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ షీ వాజ్ వెరీ మచ్ ఓకే విత్ ఇట్. మీకు ఎలా కావాలో నేను చేస్తా అని. సో షీ ఈజ్ అన్ అబ్సల్యూట్ లెజెండరీ యాక్ట్రెస్ ఫర్ అ రీజన్. మీసాల్ లక్ష్మణ్, he has done a terrific job. Swastika garu వాళ్ళు కూడా, సో అందరూ everybody they put in their heart and soul for the film. సో దాని వల్ల ఐ థింక్ మూవీకి టోటల్ గా మూవీకి అది ఆ ప్లస్ అయింది. ఎందుకంటే డైరెక్టర్ అనుకోవడం ఒకటి, అందరూ అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో 100% సినిమాకి అందరికీ మంచి పేర్లు వస్తుంది. అందరి గురించి చెప్పారన్న, మా స్పెషల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయారు. దానికి కూడా వస్తుంది, వాడికి కూడా వస్తుంది మంచి పేరు. బ్యూటిఫుల్, మంచి చాలా మంచి రోల్ ప్లే మంచి రోల్ ప్లే చేశారు. అండ్ దీంతో పాటు నాకు ఒక కవిత ఒక ఎమోషన్ ఉంటుంది సీత అని. సో మీరు ట్రైలర్ లో చూస్తుంటే ఫస్ట్ దాన్ని లాక్కొని వస్తారు, నేను లాక్కొని వస్తాను ఒక కవుని, దాంతో కూడా ఒక మంచి ఎమోషన్ క్రియేట్ అయింది, దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. సో ఇట్స్ ఎ నైస్ రౌండ్ అప్ స్క్రిప్ట్ అండి. ఈవెన్ animals have importance మా సినిమాలో. సో ఇట్స్ నాట్ జస్ట్ హీరో ఆర్ హీరోయిన్, ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్, ఈవెన్ అనిమల్స్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. లివింగ్ కన్నా నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ కే చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టు. నాన్ లివింగ్ అనిమల్ లివింగే కదా, మెయిన్ ఉల్కా ఉల్కా అదే మెట్రాయిడ్, yes అది వచ్చి పడ్డం, దాని నుంచి వచ్చే ఇది. సో ఇట్స్ గుడ్ రౌండ్ అప్ స్క్రిప్ట్. ఐ హోప్ జనాలు కూడా మేము ఎంత ఎక్సైట్ అవుతున్నాం, ప్రేక్షకులు కూడా అంతే ఎక్సైట్ అవ్వాలి రేపు థియేటర్లో. సార్ డెఫినెట్లీ సార్, ఎందుకంటే వాళ్ళకి ఒక వరల్డ్ బిల్డింగ్ చేసి మేము ఒక సినిమా చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్, ఎలా క్రియేట్ చేశారు, ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు, అలాంటి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు థియేటర్ మీదకి వచ్చినప్పటికీ ఒక వరల్డ్ బిల్డింగ్. ఐ హోప్ శంబాలో కూడా ఆ దారిలోనే వెళ్తూ ఉంటుంది. మ్యామ్ మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక కెరీర్ బిల్డ్ చేసుకున్న జర్నీలోని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది నా కెరీర్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని థాట్స్ వస్తూ ఉంటాయిగా. బట్ హౌ యూ డిసైడ్ ఒక ఫిల్మోగ్రఫీ అనేది ఎలా ఉండాలి ఒక 5 yearsలో అన్నట్టు? కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ అండి. సో మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటే హీరో పెద్ద హీరోనా, చిన్న హీరోనా, హీరోయిన్ పెద్ద హీరోనా, చిన్న హీరోనా కాదు, కంటెంట్, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఇస్ ద హీరో దీస్ డేస్. సో కంటెంట్ని బట్టి ఐ డిసైడ్, బికాజ్ ఇఫ్ there is some purpose in the content, I really love to do it, I would be a part of it. అందులో నా పార్ట్ కొంచెం బాగుంటే అండ్ నా పార్ట్ ఎగ్జైటింగ్గా ఉంటే డెఫినెట్లీ ఎస్. ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు మనం కూడా ఒక చిన్న పాత్ర అయితే అందులో ఇట్ ఈస్ మోర్ ఎగ్జైటింగ్. అండ్ ఫర్ మీ, నేను ఇలాంటి సినిమాలే చేయాలి అలాంటి సినిమాలే చేయాలని కాదు, మంచి సినిమా చేయాలి, దట్ ఈస్ మై ఇంటెన్షన్. అండ్ మోర్ దెన్ బ్యూటిఫుల్ గర్ల్, ఐ వాంట్ టు బీ పోర్ట్రేడ్ యాజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. సో ఇఫ్ దర్ ఈస్ సంథింగ్ టు పర్ఫార్మ్, ఐ వుడ్ రియలీ లవ్ టు డూ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లవ్ టు టెల్ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ టు ద పీపుల్. మంచి సినిమాలు చేయాలి, మంచి కథల్ని చెప్పాలి, అరే ఈ అమ్మాయిని అనుకుంటే ఓకే షీ విల్ డూ ద జస్టిస్ ద క్యారెక్టర్ అని ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలన్నది. సో ఇన్ ద ప్రాసెస్ అలాంటి రోల్సే చేయాలని కోరుకుంటున్నాను. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమో ఒక 2-3 ఫిల్మ్స్ పెట్టుకొని ఇంత క్లారిటీ ఎలా వచ్చేసిందా అప్పుడే సినిమా? లైఫ్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అండి. See, life is bigger than everything. So on the process మనం జనాల్ని కలుస్తూ ఉంటాము, చాలా మందిని మీట్ అవుతుంటాము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని తెలుసుకుంటుంటాం. అన్ని ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటేనే అది ఎక్స్పీరియన్స్ చేసినట్టు. సో ఫర్ మీ అందరి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం అండ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సినిమాలు ఎలాంటి సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అని మై డైరెక్టర్, మై మేకర్స్, యాక్టర్స్ దగ్గర నుంచి తెలుసుకుంటుంటాం. మేమిద్దరం కూర్చుంటే ఎక్కువ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా సినిమా సినిమా, అంత ప్యాషనేట్గా. సో మేబీ అలా అవుతుంది అది, అంతే. ఎనీ మెమరబుల్ డే విత్ కో యాక్టర్ అది గారితో? నేను మళ్ళీ అది చెప్తే బాగోదు, అమలాపురం అనే చెప్తాను. బాగా ఎంజాయ్ చేసాం, ఫుడ్ అన్ని, అంటే క్రికెట్ మ్యాచ్ చూడడం. బికాస్ అమలాపురంలో ఏంటంటే అండి అవుట్డోర్ కదా, డైరెక్టర్స్ వీళ్ళందరూ బిజీగా ఉంటారు ఎక్స్ట్రా షాట్స్ తీసుకోవడంలో, మేము లూడో ఆడుకోవడం, ఊనో ఆడుకోవడం, క్రికెట్ మ్యాచ్. అప్పుడు ఐపీఎల్ బాగా జరిగేది అనమాట. క్రికెట్ మధ్య మధ్యలో స్కోర్ ఎంత, మ్యాచ్ ఎంత ఇవి చూడడం, ఫుడ్ అందరం కలిసి తినడం, ఆల్ యాక్టర్స్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీడే ఫుడ్ రావడం, అండ్ దాంతోపాటు నైట్ షూట్స్ చేసాం.
ఎస్ 2 వరకు 3 వరకు ఆ చలిలో ఎవరు ముందు వెళ్ళిపోతారు అనేది ఒకటి. ఎవరిది ఫస్ట్ అయిపోయింది, మీది అయిపోయింది, నేను అయిపోతే సరే నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తా, మీరు వచ్చేసేయండి చేసుకొని, లేదా నీది అయిపోయింది మీరు ఆర్డర్ పెట్టేసేయండి మేము వచ్చేస్తాం. సో ఇలా జరిగింది అనమాట. టెంపుల్స్కి వెళ్ళడం, పక్కన ఉన్న టెంపుల్స్కి వెళ్ళడం, దిస్ ఆర్ ఆల్ మెమరబుల్ థింగ్స్. షూట్స్లో కూడా యాక్టింగ్ చేస్తుంటే మేము షూట్ చేస్తుంటాం కదా, ఎవ్రీ సీన్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండి. మా కాంబినేషన్ సీన్స్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత మంచి సీన్స్ అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ ప్రతి సీన్ కూడా. సో ఇట్స్ గోనా బి రియల్లీ అమేజింగ్. మీరు అన్నారు కదా, నేను ఇవాళ మార్నింగ్ వస్తున్నాను కార్లో ప్రమోషన్స్కి వస్తుంటే ఇలాంటి కుక్కే ఎదురుపడింది. ఇది చూసిన వెంటనే ఏదైనా శంబాల గుర్తుకొచ్చింది. సో రేపు పొద్దున థియేటర్లో కూడా చాలా మంది ఒక ఆయన సినిమా చూసి బయటకు వచ్చి కింద కరెక్ట్గా అంటే మా సినిమా అంటే చూసారంటే ఇన్ ద సెన్స్ జస్ట్ కొన్ని రషెస్ చూసి కిందకు వచ్చిందంటే ఒక కుక్ వచ్చింది. కుక్ వచ్చేసరికి ఇది ఆ కుక్కే నా సినిమా వాడారా అని అడిగారు. సో అలా రిజిస్టర్ అయిపోతుంది కొంతమందికి. సో అలా రిజిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను December 25th. వి హోప్ బట్ అన్న మీరు క్రికెట్ ఒక కెరీర్గా స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వీకెండ్స్ ఆడుతుంటాం కాబట్టి మాకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. బట్ మీకు ఎలా ఉంటుందన్న మీ వే ఆఫ్ అప్రోచ్ అనేది? మీకు ఎలా స్ట్రెస్ రిలీఫ్ మాకు అదే స్ట్రెస్ రిలీఫ్ కదా. సో ఇట్స్ నైస్ అండి, నైస్. ఒక తెలియని ఒక ఈజీగా 2000-3000 క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఎందుకంటే క్రికెట్ ఈస్ హ్యూజ్ గేమ్ కదా. యూ కీప్ రన్నింగ్, బ్యాటింగ్, బౌలింగ్, మధ్యలో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. సో ఎక్స్ట్రాడినరీ. అది మనం జిమ్లో ఎంత కొట్టినా లేదంటే ఎంత షూటింగ్ చేసినా ఎంత చేసినా నాకు ఫైట్స్లో, యాక్షన్ ఎపిసోడ్స్లో అలా అనిపిస్తుంది. క్రికెట్ ఆడినప్పుడు అంతే క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ అయిపోయిన తర్వాత వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటే సౌండ్ స్లీప్, మంచిగా ఒక 8 hours 9 hours మజిల్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతుంది కదా. దట్ గివ్స్ ఇన్స్టెంట్ హై. సో ఐ లైక్ దట్ హై. సో నేను కానీ తమనన్న కానీ అలానే అశ్విన్, మాకు టీం ఉంది. సో మేము కలిసి ఆడడం, క్రికెట్ ఆడడం. CCLలో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్. అఖిల్ గారు మా క్యాప్టెన్. సో CCLలో కూడా అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒక ఫ్యామిలీ లాగా, ఒక సెకండ్ ఫ్యామిలీ, ఒక టీం ఉండడం. అందరూ ఒక గ్రూప్ ఉంది మాకు. సో వీ కీప్ విషింగ్ ఎవ్రీ వన్. వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు అందరం ఎంకరేజ్ చేసుకుంటాం. సో అందరం కూడా అలా కలిసి ఉండం. సో ఇట్స్ గుడ్. ఒక చిన్న అంటే ఎప్పుడైనా మైండ్ ఆఫ్ అయినప్పుడైనా లేదంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నా వెళ్ళి ఒక గేమ్ ఆడితే, క్రికెట్ ఆడితే ఒక మంచి హై ఇస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు కూడా అలానే అనిపిస్తుంది. బట్ తెలుగు వారియర్స్ బొమ్మరా అంట కదన్నా మీరు. నేనే తెలుగు వారియర్స్ ఊరుకోండి అలా, అసలు ఎక్కడికి వెళ్ళి అవార్డు పట్టుకోకుండా రావట్లేదు మీరు. లేదు అంటే ఏదో వేస్తున్నాను. మంచి బౌలర్స్ ఉన్నారు మా తెలుగు వారియర్స్లో. సో ఫార్చునేట్ దట్ నేను కొంచెం బౌలింగ్ బాగా వేసామండి చిన్నప్పుడు. సో చాలా రోజుల తర్వాత వేసాను. ఓకే, డీసెంట్గా లైన్ అండ్ లెంత్ పడుతుంది. సో నైస్. బట్ CCL ఏం తక్కువేం కాదండి, మంచి కాంపిటీషన్. చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. చాలా హైలీ కాంపిటేటివ్ క్రికెట్ అది. సో ఇట్స్ నైస్. అండ్ క్రికెట్ ఈస్ లైక్ ఫిలిమ్స్ అండ్ క్రికెట్ అంటారు ఇండియాలో. సినిమా, క్రికెట్, సో ఈ రెండు ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్. సో మనకి సినిమా ఉంది, క్రికెట్ ఉంది. సో రెండు ఎంటర్టైనింగ్. బట్ నా ఫ్రెండ్స్ నుంచి కానీ ఆడియన్స్ ఎక్కువ విన్నా అది కూడా ఒక ప్యూర్ క్రికెట్ సినిమా చేస్తుంటే పర్ఫెక్ట్గా ఉంటుందేమో అన్నట్టు చాలాసార్లు నేను అది వినడం జరిగింది. బట్ ఐ యూ ప్లానింగ్ ఎనీథింగ్ అని అలాంటి స్క్రిప్ట్స్ ఏమైనా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఫర్ క్రికెట్ అనేది ఎప్పుడైనా థాట్స్లో ఉన్నదా అని? I think he should do it. అనిపిస్తుంది చాలా మంది మంచి బయోపిక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, మంచి క్రికెటింగ్ బయోపిక్ చేయాలి. బట్ క్రికెట్లో బాగా ఫేమస్ అయిన ఫిల్మ్స్ జెర్సీ ఒకటి, MS ధోని బయోపిక్ ఒకటి, అలా చాలా ఫిల్మ్స్ వచ్చాయి. బట్ క్రికెట్లో చాలా మంచి వెరీ మంచి స్టోరీ కుదరాలి. ఇతనే ఆ కనెక్టింగ్ హుకింగ్ పాయింట్ ఉండి మంచి స్టోరీ కుదిరితే 100% చేయాలి. అంటే అది చేయాలని మనం చేయకూడదు. దానికి కరెక్ట్గా మంచి రైటింగ్ ఉండి కరెక్ట్గా రాసింది ఏదైనా వస్తే బాగుంటుంది. 100% చేస్తా. బుమ్రా బయోపిక్ చేద్దాం. సూపర్. ప్లీజ్ ట్రైంగ్ టు డూ అన్నది వెయిటింగ్ అసలు ఈగర్లీ. ఎందుకంటే ఆల్రెడీ మీలో ఆ క్రికెటర్ ఉన్నారు, ఆ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రికెట్ కిట్ అన్న మీ దగ్గర ఉండేది? మోస్ట్ ఎక్స్పెన్సివ్ నా బ్యాట్. ₹1,00,000 అయింది ఒక బుర్రా బ్యాట్. ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు అక్కడ కొన్నా, ఆస్ట్రేలియాలో కొన్నా. గ్రేట్. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ సంబాలా? కానీ బ్యాటింగ్ రాదు మనకి. టీంలో అందరూ బ్యాట్స్మెన్స్ ఆడేసిన తర్వాత బ్యాట్స్లో వెళ్ళమంటారు. మనం బౌలర్ కదా, అదే బౌలర్ కదా, బ్యాటింగ్ బాగానే ఆడతా కానీ ఎవరు ఛాన్స్ లేదు. అందరూ బ్యాట్లు పట్టుకుని ఈ ప్లేయింగ్ లైన్ సెట్ చేయడం చాలా కష్టం అన్న. కొట్టుకుంటాం, దానికి కొట్టుకుంటారు. ఇండియన్ టీమ్ సెలెక్షన్ అయినా ఈజీ కానీ మా CCLలో 11లో ఆడాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీ కెప్టెన్ గురించి ఒక 2 విషయాలు. హౌ హీ హ్యాండ్లింగ్? ఈజ్ వెరీ ప్యాషనెట్ క్రికెటర్. చాలా మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది, చాలా మంచి క్రికెటర్, చాలా మంచి షాట్స్ ఉన్నాయి.
100% నేను చెప్తూ ఉంటా ఇండియాకి ఆడాల్సిందే మిస్ అయిపోయామని. సేమ్ మీ దాంట్లో కూడా అదే వచ్చిందన్న. మీరు కూడా ఆల్మోస్ట్ అంబట్ రాయుడు అక్కడతో ఆడి కూడా మీరు అక్కడ నుంచి సినిమా అనేది కెరీర్గా సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఆల్ ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు మరి. బట్ నో ప్రాబ్లం, ఐఎమ్ ఎంజాయింగ్. రెండు ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు, క్రికెట్ సీసీఎల్ ఆడుతున్నారు కాబట్టి వేరు సినిమాస్ బోత్. బట్ ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఫైనల్ నోట్ దాంతో ఎండ్ చేద్దాం అన్న. మెయిన్గా ఫస్ట్ మా టీజర్ దుర్గల్ గారు లాంచ్ చేయడం అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి లాట్ ఆఫ్ సపోర్ట్ రావడం, దట్ గేవ్ దట్ ఇన్స్టెంట్. అందరూ తిరిగి చూసారు ఒకసారి చాలా రోజుల తర్వాత. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంటెడ్ సమ్మన్. సో ప్రభాస్ గారు ఆ టైంలో ఆయన రావడం, ఆయన ఇమీడియట్గా ఓకే అనడం, ఆయన రిలీజ్ చేయడం, దానికి గేవ్ దట్ లాట్ ఆఫ్ పుష్ ఫర్ దట్ ఆల్సో. సో థ్యాంక్స్ టు ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఆన్లైన్లో ఎంతోమంది ఆయన ఫ్యాన్స్ చాలామంది చాలా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడు అందరు హీరోలు ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరిస్తుంటారు. సో ఒక పక్క కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, బన్నీ గారి ఫ్యాన్స్ కానీ, చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, ఇలా అందరూ నాని గారి ఫ్యాన్స్ కానీ, ఇలా అందరూ ఎవ్రీబడి దే కీప్ సపోర్టింగ్ మీ. సో ఐ రియల్లీ విష్ ఎవ్రీవన్, అందరు అభిమానులు వచ్చి రేపు శంబాల December 25th థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. మన సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఫైనల్ అగైన్ అందరూ చెప్పినట్టే, అది గారు చెప్పినట్టే, ఇట్స్ అ ప్యూర్ అండ్ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. ఈ వరల్డ్ బిల్డింగ్లో మేమైతే ఎంత ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేసామో మీరు కూడా అంతే ఇష్టపడి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీ ఎలిమెంట్ యూ విల్ లుక్ ఫార్వర్డ్ అండి. ప్రతి ఎలిమెంట్స్ ఉంది అంటే యూ హ్యావ్ హారర్ ఎలిమెంట్, యూ హ్యావ్ డివినిటీ, యూ హ్యావ్ ఎమోషన్, యూ హ్యావ్ పెయిన్, యూ హ్యావ్ అంబిషియస్ ఎనర్జీ క్యారింగ్ త్రూ అవుట్. సో ప్రతిదీ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సౌండ్ డిజైన్ అయితే అదిరిపోయింది. ఈ జనరేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు. గట్టి సౌండ్స్ ఉంటాయి, మంచి జంప్ స్క్వేర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలంటే December 25th థియేటర్స్లోకే వచ్చి చూడాలి. ఆ డాల్బీ సిస్టంలో ఆ గ్రేట్ విజువల్స్తో ఎంజాయ్ చేస్తేనే మేము క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీ వరకు వస్తుంది కాబట్టి. సో ఐ రియల్లీ విష్ అండ్ హోప్ December 25th విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఈ క్రిస్మస్కి అంతే మేరీగా మా శంబాల సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఆల్ గ్రేట్ సక్సెస్. December 25th మీ సినిమా సర్కిల్లో తెలుసు ఎంత మీరు కష్టపడుతూ ఉంటారు. ఏ సినిమా అయినా ప్రాసెస్లో కానీ అటెంప్ట్స్లో కానీ అది కొంచెం ఫెయిల్ అవ్వచ్చు, బట్ షూర్ షాట్ సంబాల నో డౌట్ పక్కా హిట్ December 25th. షూర్ డెఫినెట్లీ. మీ దాంట్లో రివ్యూ అండి, స్పెషల్గా శంబాల గురించి ఒక రివ్యూ ఇచ్చి మంచి మీకు ఏమనిపించిందో ఆనెస్ట్ రివ్యూ ఇచ్చి ఒక 4 stars ఇచ్చేసి డెఫినెట్లీ అలా ట్రైలర్లో ఆ వైపు కనబడుతుంది. మా సినిమాని ప్రమోట్ చేయాలి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఆ వరల్డ్ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరందరూ కూడా December 25th ఒక మిస్టికల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ వెయిట్ చేస్తుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోనే ఆ ఎక్స్పీరియన్స్ని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.